ఎన్నికల్లో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. బాబా ఫేక్ బాబా దేవుడు కాదు అని మేము తింటున్న దోశలో చూపిస్తాను. అసలు మీ ఉద్దేశంలో షిరిడి సాయిబాబా ఎవరు? దేవుడు కాదు అని ఎవరైతే అనుకుంటున్నారో అపోహలో ఉన్నారు. బాబా ఫేక్ బాబా. అసలు మన హిందువులు ఆయన ఎందుకు పూజించాలి అని ప్రశ్నిస్తున్నారు. ఆయన దేవుడు కాదు 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 నేను కూడా చెప్తున్నాను. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన స్వతంత్ర భారతదేశంలో ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా మనకు నచ్చిన దేవుణ్ణి పూజించే, ఆరాధించే హక్కు, అధికారం మనందరికీ ఉన్నాయి. కోటాను మంది కొలిచే దేవుడు షిరిడి సాయిబాబా. అయితే ఆయన అసలు దేవుడే కాదు, ఆఫ్ఘాన్ ముస్లిం అంటూ ఈ మధ్య ఓ వివాదం తెర మీదికి వచ్చింది. దీనికి సంబంధించి కొందరి మీద కేసులు కూడా బుక్ అయ్యాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే వనజ గారు. నమస్తే అండి స్వరూప. వనజ గారు, సాయిబాబా గారి గురించి జరుగుతున్న వివాదాన్ని, కాంట్రవర్సీని మీరు గమనిస్తూనే ఉన్నారు. అసలు మీ ఉద్దేశంలో షిరిడి సాయిబాబా ఎవరు? షిరిడి సాయిబాబా గురు. ఆయన అంతే, అందరికీ ఒక మార్గాన్ని నిర్దేశించిన ఒక గురువు అంతే. సో ఆయన దేవుడు కాదు అని అంటుంటే నిజంగానే దేవుడు కాదు. ఆయన ఎవరైతే అనుకుంటున్నారో అపోహలో ఉన్నారు. అంటే ఇంతమంది కోట్ల మంది భక్తులు ఉన్నారు కాబట్టి ఆయన్ని దేవుడుగా కొలిచేస్తున్నారేమో అని ఒక ప్రాబ్లం తోటి అందరూ ఏమంటున్నారంటే ఆయన దేవుడు కాదు, దేవుడు కాదు, ఆయన దేవుడు కాదు 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 నేను కూడా చెప్తున్నాను. బట్ ఆయన ఒక గురువు మనకి. ఆ గురువు ఏం చేస్తారు, మన టీచర్ ఎలాగైతే మనల్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తారో ఆయన కూడా అంతే చేశారు. కాకపోతే ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది, ఈ మధ్య నేను చూసిన వీడియోస్, అన్ని వీడియోస్లో ఏంటి అంటే ప్రాబ్లం అంతా ఆయనకి ఎందుకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆయనకి ఎందుకు ఇంతమంది భక్తులు ఉన్నారు అన్న ఒక పాయింట్ మీద చాలా ఇష్యూ రేజ్ అవుతుంది అక్కడ. సో ప్రాబ్లము అంటే బేసిక్గా ఏంటంటే మనం ఏదైనా ఒక ఉద్యమం స్టార్ట్ చేసినా, ఒక ఫైట్ స్టార్ట్ చేసినా దానికి ఒక అర్థం ఉండాలి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఫేక్ బాబాస్ ఉంటారు, దొంగ బాబాలు ఉంటారు. ఓకే, వాళ్ళ దగ్గరికి ఏమైపోద్దండి, నేను ఈ మధ్య కాలంలో ఒక ఆశ్రమంకి వెళ్ళా. ఓకే, నేను దాన్ని నేమ్ చెయ్యను ఇప్పుడే. ఆ ఆశ్రమంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్తున్నారంటే, అక్కడ ఎవరైతే ఉన్నారో మెయిన్ స్వామీజీ బాబా, ఫేక్ బాబా ఎవరైతే ఉన్నారో ఆయన చుట్టూ చాలా మంది పెద్ద పెద్ద, అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యూటిఫుల్, ఏదో కార్పొరేట్ ఆఫీస్లో ఉంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అంత దాంట్లో ఆయనను కలవడానికి ఒక అపాయింట్మెంటు, అక్కడ ఉన్న భక్తులు ఫుల్ లగ్జూరియస్ లైఫ్. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఆయన రూమ్ ఏంటి, ఏసీలు ఏంటి, అన్నీ అసలు ఎంత ఫెసిలిటీ ఉందంటే మహారాజులకు కూడా ఉండదు అంత ఫెసిలిటీలో అతను ఉన్నారు. దాని తర్వాత ఏంటంటే అక్కడున్న భక్తులు అందరూ ఏం చెప్తున్నారంటే ఆయన కాలు ముట్టుకోవద్దు, ఆయన కాలు ముట్టుకుంటే మనకి ఆయన పవర్ అంతా వచ్చేసి అది మనం హ్యాండిల్ చేయలేము, టాలరేట్ చేయలేము. చాలామంది అట్లా వెళ్ళి ఆయన కాలు ముట్టుకుని ఇంటికి వెళ్ళాక చాలా మైండ్ అంతా పోయింది. నేను చాలాసేపు ఏదో ఇంట్రెస్టింగ్ క్యూరియస్గా ఉందనేసి వెళ్ళాము అక్కడికి. అదంతా దాని తర్వాత ఏంటంటే ఆయన దేవుడిని అంట దోశలో చూపిస్తాడంట, ఇడ్లీలో చూపిస్తాడంట. నేను అసలు అంటే మా గురువు గారు తలుచుకుంటేనండి, మేము తింటున్న దోశలో చూపిస్తాడండి దేవుణ్ణి, మేము మా బుగ్గల మీద చూపిస్తాం. నేను ఇదేం గోలా ఇట్లా అంటే అట్లా మనుషుల్ని ఏంటంటే ఒక మెస్మరైజ్ చేసేసే కొంతమంది ఫేక్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద మనం ఫైట్ చేయగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అట్లా ఫైట్ చేస్తే ఏమవుతుందంటే మనం చాలా మూఢనమ్మకాలు, మూర్ఖత్వాన్ని నుంచి వాళ్ళని బయటకు తీసుకురాగలుగుతాము. రెండోది ఏంటంటే ఇట్లాంటి ఫేక్ ఆశ్రమాలు, ఫేక్ బాబాస్ ద్వారా చాలా మంది ఉమెన్కి కూడా ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఏదో కుండలిని అవేకనింగ్ అంట, ఇలాంటివన్నీ చేసేసి కుండలిని అవేకనింగ్ మన తరం కాదు అది చేయడం. సో ఇది ఒక బిజినెస్ అయిపోయింది. సో అట్లాంటి వాటి మీద మనం టార్గెట్ చేయగలిగితే మన ఫైట్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఆల్రెడీ మొత్తం వరల్డ్ వైడ్ ఎంతోమంది భక్తులు, 100 సంవత్సరాలకు పైగా ఇంతమంది భక్తులు ఉన్న బాబా గారి గురించి అన్నెసెసరీగా ఇప్పుడు టాపిక్ రేస్ చేస్తే ఏం లాభం ఉంటుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆ ఒక్క గుడి అన్నా కదపలేం మనం. ఓకే, ఒక్క స్టెప్ కూడా ముందుకు వెళ్ళలేం. ఓకే, అన్ని ఆస్తికులు ఉంటారు, నాస్తికులు ఉంటారు, భగవంతుడు నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, నమ్మని వాళ్ళని మనం ఎంతకి చేసినా, మూర్ఖులకు ఎంత చెప్పినా వేస్ట్. వనజ గారు, అసలు షిరిడి సాయిబాబా గురించి గొడవ ఎక్కడ మొదలవుతుంది అంటే, ఆయన అసలు హిందువు కాదు, మీరు గురువు ఆయన అని చెప్తున్నారు, దేవుడు కాదు అని అంటున్నారు. కాకపోతే ఆయన ముఖ్యంగా అల్లా మాలిక్ అంటాడు, సబ్కా మాలిక్ ఏక్ హై అంటాడు. ఆయన ఒక ఫకీరు, ఆయన బాబా, ఆయన వస్త్రధారణ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అసలు మన హిందువులు ఆయన ఎందుకు పూజించాలి అని ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే బాబా వచ్చినప్పుడు ఆయన ఐడెంటిటీ ఎవరికి తెలియదండి. ఆయన చాలా టీనేజ్లో ఉన్నప్పుడే షిరిడి వచ్చేసారు.
సో కాబట్టి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు అన్నది ఎవరికి తెలియదు. రెండోది ఏంటంటే ఆయన వేషధారణ ఏదైతే ఉంటుందో కఫ్ని ఫుల్ లెంత్ ఏదైతే వేసుకుంటారో దాన్ని చూసి మనం అందరం ఏంటంటే ఆయన ఆఫ్ఘాన్ నుంచి వచ్చేసాడు అని అనుకుంటాము. మన డ్రెస్సింగ్ ఇప్పుడు నేను మరాఠీ అమ్మ డ్రెస్ వేసుకుంటే మహారాష్ట్రియన్ స్టైల్లో చీర కట్టుకుంటే మహారాష్ట్రియన్ అని అడుగుతారు. బెంగాలీ టైప్ బ్యాంగిల్స్ వేసుకుంటే బెంగాలీలో మాట్లాడతారు. సో సేమ్ థింగ్ ఆయన ఒక ఫుల్ లెంత్ కఫ్ని వేసుకుని ఉంటే ఆయన అందరు ఒక ఫకీర్ అని లేకపోతే ఎక్కడో ముసల్మాన్ అని, ఇంకా దానికి తోడు ఆయన అల్లా ఇస్ గాడ్. యాక్చువల్గా అల్లా అంటే ఏంటి? దేవుడు. సబ్కా మాలిక్ ఏక్. ఓకే, సబ్కా మాలిక్ ఏక్, అందరికీ ఒకటే అని భగవంతుడు అన్ని సృష్టి అంతా ఒకటే అని మనమే ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం. భగవంతుని డిఫరెన్షియేట్ చేయడానికి లేదు. భగవంతుని మనం ఎవరైనా చూడలేదు. భగవంతుడు ఫర్ అస్ ఇస్ ఎనర్జీ. ఓకే, ఈ యూనివర్స్ అంటాం, ఎఫర్మేషన్స్ అంటున్నాము, ఎనర్జీ వర్క్స్ అంటున్నాము. ఈ ఎనర్జీ అంతా ఏంటి? భగవంతుడే కదా. మనం చేసే చాంటింగ్స్ భగవంతుని ఎవరు చూడలేదండి ఇప్పుడు దాకా. ఫ్రాంక్లీ స్పీకింగ్ మనం కృష్ణుని చూడలేదు, రాముని చూడలేదు, విష్ణుమూర్తిని చూడలేదు. ఊహా చిత్రాలు అంతే. ఎవరో ఒక ఊహని ఒక ఆర్ట్గా వేస్తే, ఆర్ట్ ఫామ్లో వేస్తే మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి ఇట్లా ఉంటారు, లక్ష్మీదేవి ఇట్లా ఉంటారు. లక్ష్మీదేవి అనగానే మనకు ఆ ఫోటోనే గుర్తొస్తుంది. ఒరిజినల్గా లక్ష్మీ అమ్మవారు ఎక్కడున్నారు అన్నది మనకి ఎవరికి తెలియదు. సో సేమ్ థింగ్, దేవుడిని అట్లా ఊహించుకుంటున్నారు. బట్ ఫర్ మీ ఐ థింక్ గాడ్ ఈస్ ఎనర్జీ. కంప్లీట్గా ఈ యూనివర్స్లో ఉన్న కంప్లీట్ ఎనర్జీ ఈజ్ భగవంతుడు. ఓకే, సో ఈయనని ఒక స్టాంప్ వేసేయడం, ఆయన ఒక గురువుగా వచ్చాడు, మంచిగా నేర్పించాడు కదా. ఆయన ఎక్కడ కాస్ట్ సిస్టమ్ ఎక్కడ తీసుకురాలేదు అక్కడ. లేకపోతే ఈ మతంలో కలిసిపోండి, ఆ మతాన్ని వదిలేయండి అని ఎక్కడా చెప్పలేదు. కన్వర్షన్స్ చేయలేదు. ఆయన చెప్పిందల్లా, ఆయన నేర్పించిందల్లా ఏంటి అంటే కంటెంట్మెంట్. మన దగ్గర ఎంత ఉందో అంతలో తృప్తి పడమని. అందుకే ఆయన ఓన్లీ ఒక రోజులో 7 ఇళ్ళకి మాత్రమే భిక్షకి వెళ్ళేవాళ్ళు ఆయన. ఆ 7 ఇళ్లల్లో ఆయనకు భిక్ష దొరికితే దొరికినట్టే, లేకపోతే వచ్చేసేవాళ్ళు. ఇంకా చాలామంది వెయిట్ చేసేవారు, ఈరోజు బాబా మా ఇంటికి వచ్చి భిక్ష తీసుకెళ్తే బాగుండు అన్న పొజిషన్కి వచ్చేసారు అక్కడ షిరిడి. రెండోది ఏంటంటే ఆయన ప్రచారం ఆయన ఎక్కడ చేసుకోలేదు. అండ్ నిజంగా కొంతమంది ఏం చేస్తారంటే నేను చాలా ఫేమస్ అయిపోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పెద్ద పెద్ద మీటింగ్లని ఏవో అవి ఇవి పెడతా ఉంటారు, భజనలని మీటింగ్లని. ఆయన షిరిడి కదిలి వెళ్ళిన దాఖలాలే లేవు. ఆయన ఎప్పుడు అక్కడే ఉన్నారు, షిరిడీలోనే ఉన్నారు. ఆయన లైఫ్ మొత్తం అక్కడే గడిపేశారు. సో లేదా అప్పట్లో ఫోన్స్ లేవు, పోనీ ఆయన ఏమైనా మిస్లీడింగ్ ఎవరికైనా మన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారా అట్లాంటిది చూస్తే అప్పుడు ఫోన్స్ లేవు, ఏమీ లేవు. ఎక్కడి నుంచి ఇస్తారు ఇన్ఫర్మేషన్? సో ఏంటంటే ఏదన్నా మనం ఒక కాంట్రవర్సీ ఒకటి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ప్రాపర్ బ్యాకప్ ఉండాలి. సో ఓకే, అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఇక్కడ. ఓకే, కొంతమంది నమ్ముతారు, నమ్మరు. కొంతమంది ఓకే దొంగ బాబా అనవచ్చు, ఫేక్ బాబా అనవచ్చు. కాకపోతే ఆల్రెడీ చాలామంది లైఫ్స్లో ఆ నమ్మకం ఏం చేసిందంటే ఒక పునాది. ఆ నమ్మకం, బాబా మీద ఉన్న నమ్మకము, ఆయన ముందుండి నడిపిస్తున్నారు. అయితే ఆ ముందుండి నడిపించే బాబా ఎవరు? నేను అంటే నార్మల్గా ఉంటారు కొంతమంది సంఘ విద్రోహ శక్తులు అంటారు, అట్లాంటి వాళ్ళని నేనేం ఫాలో అవ్వట్లేదు కదా. ఈయనేం చెప్పారు? మంచి మార్గంలో నడవండి, నలుగురికి సహాయం చేయండి, మీ దగ్గర ఉన్న దాంట్లో నలుగురికి పంచండి, మీ దగ్గర ఎంత ఉందో దాంట్లో కంటెంటెడ్గా ఉండండి మీరు. ఇవే ఆయన చెప్పారు. కాబట్టి అందరిని అడిగి ఎవరికైనా భోజనం లేకపోతే వాళ్ళకి పిలిచి ఆయన భోజనం పెట్టేవాళ్ళు. ఇవన్నీ కాకుండా భూతదయ అంటే పక్షులు, కుక్కలు ఇవన్నిటిని చూసుకునేవాళ్ళు. దీనికి తోడు అక్కడ ఆ షిరిడీని డెవలప్ చేశారు. సో ఇవన్నీ మంచి పనులే కదా. మీరు కూడా షిరిడి సాయిబాబా డివోటీ. మీ లైఫ్ లో ఆయన చేసిన మిరాకిల్స్? నేను బాబా డివోటీ చిన్నప్పటి నుంచి, అంటే మా ఇంట్లో కూడా బాబా డివోటీసే కాబట్టి నాకు ఆ దాంట్లోనే నేను వెళ్తూ ఉంటాను. అయితే ఏంటంటే అట్లా నా లైఫ్లో ఎట్లా ఉంటుంది అంటేనండి, నా లైఫ్ నిజంగా ఓపెన్ చేస్తే చాలా అప్స్ అండ్ డౌన్స్. ఓకే, ఒకసారి అప్ ఉంటే ఒకసారి డౌన్. గ్రాఫ్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది నాది. ఓకే, చిన్న చిన్న కష్టాలు ఏం కాదు, నాకు కూడా చాలా పెద్ద పెద్ద కష్టం. అయితే ఏంటి అంటే మనకి ఒక మంచి గురువుని మనం ఎంచుకున్నప్పుడు కళ్ళు మూసుకొని నువ్వే నాకు దారి చూపించు అన్నప్పుడు ఏమవుతుందంటే మనకి సన్మార్గము అంటే మన ఆలోచననే మనమే చూస్ చేసుకుంటాం. కాకపోతే మనం ఒక గురువుని చూస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక పాప భీతి, ఓకే, తప్పు చేయకూడదు అన్న ఒక ఫియర్, ఇవన్నీ మనకు ఉంటాయి. అందుకే మనం ఒక లివింగ్ గాడ్ ఆయనను చూస్ చేసుకున్నాం. ఆయన ఉన్నారు ఫిజికల్గా, ఆయనను చూశారు. కాబట్టి మా ఇంట్లో కూడా మేము బాబాని, మా ఫాదర్ ఏంటి, మా పేరెంట్స్ వాళ్ళు బాబా డివోటీసే కాబట్టి నేను అది ఫాలో అవుతున్నాను. అలా అని మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, ఆయనకి పూజిస్తాము. సంవత్సరానికి ఒకసారి తిరుపతి వెళ్తాము.
అలాగే కార్తీక మాసం వస్తే శివారాధన చేస్తూ ఉంటాం. అట్లా అని వేరే దేవుళ్ళని ఏం పక్కన పెట్టలేదు. వ్రతాలు, నోములు, పూజలు, సంక్రాంతి, ఉగాది, దసరా, నవరాత్రులు, దీపావళి, కార్తీక పౌర్ణమి, నోములు ఇవన్నీ ఖచ్చితంగా చేసుకుంటాం. ఓకే, అవన్నీ చేస్తూ ఒక గురువారం పూట అట్లా బాబా గారిని తలుచుకుంటాము, బాబా గుడికి వెళ్తాము. ఆయన గురువు కాబట్టి ఆయన మన జీవితంలో ఆయన ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటూ ఆయనకు మాకు తోచినవన్నీ చేసుకుంటూ ఉంటాం. బాబా భజన చేసుకుంటాము, ప్రసాదాలు పంచుతాము, అన్నదానాలు చేస్తాము. ప్రతి బాబా టెంపుల్లో ప్రతి గురువారం అన్నదానం ఖచ్చితంగా జరుగుతుంది. అవునా? ఎక్కడన్నా చూడండి మీరు. వేరే టెంపుల్స్లో కూడా అలా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సోమవారం అన్ని శివాలయాల దగ్గర అన్నదానం జరగాలి. మంగళవారం పూట హనుమంతుడి టెంపుల్ దగ్గర అన్నదానాలు జరిగేలాగా చూసుకోవాలి మనం. అట్లా అవుతే చాలా బాగుంటుంది కదా. భక్తులందరికీ ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అక్కడ. 100 ఏళ్ల నాడు జీవించిన ఒక గురువుని ఇప్పుడు వివాదాల్లోకి లాగడం, ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం కావచ్చు, దూరాన్ని పెంచడానికి కొంతమంది చేస్తూ ఉన్నారు. అసలు దీనివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? వాళ్ళ మానసిక స్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఏం లేదండి, నాకేమనిపిస్తుంది అంటే ఊరికే ఒక ఐడెంటిటీ క్రైసిస్ కొంతమందికి ఉంటుంది అనమాట. వాళ్ళు హైలైట్ అవ్వాలి అన్న ఒకటి నాకు అనిపిస్తుంది పర్సనల్గా. నాకేం ఎవరి మీద పర్సనల్ గ్రడ్జెస్ లేవు. ఓకే, దాని తర్వాత ఏంటంటే అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఫైట్ చేసి ఏం లాభం? ఓకే, అయిపోయింది. ఓకే, మీ మాట ఎవరైతే ఇలా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ మాటలు విని కొంతమంది బాబాని వాళ్ళ లైఫ్లో నుంచి డిస్కార్డ్ చేసేస్తారు. ఇట్స్ ఓకే, ఆయనకి ఏం ఫరక్ అసలు ఎక్కడ ఏం అవ్వదు. ఇట్స్ ఓకే, ఆయన లేడు కూడా. ఫస్ట్ ఆయన ఎనర్జీ మాత్రం ఉంది ఖచ్చితంగా. ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ పాజిటివ్ వైబ్ పిలిస్తే పలుకుతాడని అవన్నీ నేను నమ్ముతాను డెఫినెట్గా. ఓకే, ఆయన కష్టం వచ్చినప్పుడు మనకు ఆ కష్టాన్ని నుంచి ఈజీగా కష్టం అంటే గోత్రూ చేయనిస్తాడు మనల్ని. ఓకే, ఆ కష్టం పడాల్సిందే. నేను దాని నుంచి బయటపడలేను. ఓకే, ఈజీగా నాకు కష్టం లేకుండా చూడు బాబా అనలేను. కాకపోతే ఆ కష్టాన్ని మన జాతకానుసారం వాటెవర్ మన జాతకంలో ఏవేవైతే మనం కర్మానుసారంగా ఏవేవైతే గోత్రూ అవ్వాలో మన లైఫ్లో అవన్నీ గోత్రూ అవుతూనే ఎప్పుడైతే మనం బాబా నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించున్నప్పుడు మనకి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని బాబా భక్తులు అందరూ బిలీవ్ చేస్తారు. అలా అవుతుంది కూడా అందరికీ. అది మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాం. ఎవరైతే బాబా భక్తులు ఉన్నారో అది అందరూ బిలీవ్ చేస్తారు. చిన్న చిన్న వాటికి బాబాని మొక్కుకుంటామంటే మొక్కుకుంటాం అంతే. అలా మొక్కుకోవడం వల్ల, అలా బాబాని తలుచుకోవడం వల్ల ఏంటంటే తప్పు చేయకుండా సన్మార్గంలో నడపడానికి ఆయన ఏదైతే మేము ఊరికే బాబా బాబా అంటూ ఉంటాం ఏంటంటే మనం మంచి దారిలో నడిపిస్తూ ఉంటాడు అనమాట. మాకు ఎక్కడో ఒక ఇంత బిలీవ్ చేస్తాం కదా బాబా ఉన్నాడు ప్రతి దాంట్లో అన్నప్పుడు తప్పు చేయడానికి ఆస్కారం ఎక్కడన్నా ఉంటుందా? నేను ఏదైనా రాంగ్, ఒక లంచం తీసుకోవాలన్నా, ఒక దొంగతనం చేయాలన్నా అమ్మ బాబా చూస్తున్నాడు. ఏదో ఒక రకంగా ఆయన అందరినీ ప్రొటెక్ట్ చేస్తున్నాడు. సో ఆ విధంగానే ఉండాలి. సో అయిపోయిన దాని గురించి ఆయన ఎక్కడో ఏదో చేసేసాడు, ఇవన్నీ ఎవరు నమ్మొద్దు, గుళ్ళకి వెళ్ళొద్దు, ఇవన్నీ అంటే ఎక్కడ? ఒక్క గుడి కదిపి చూడండి. ఓకే, కొన్ని కోట్ల టెంపుల్స్ ఉన్నాయి. ఓకే, ఒక ప్లేస్కి వెళ్తేనైతే కంప్లీట్గా సాయిబాబా విగ్రహం లేని షాప్ కానీ ఇల్లు కానీ ఉండదు గుజరాత్లో ఒక ప్లేస్లో. సో ఎంతకని ఫైట్ చేస్తారు? ఫైట్కి ఒక మీనింగ్ ఉండాలి. మనం ఏదైనా ఒక ఉద్యమం స్టార్ట్ చేసామంటే దానికి ఒక పర్థం ఉండాలి. అనవసరంగా మన ఒపీనియన్స్ని వేరే వాళ్ళ మీద రుద్దడానికి లేదు. ఇక్కడ జస్ట్ మనం మాట్లాడుకుంటున్నాం అంతే. నా ఒపీనియన్ నాది, వేరే వాళ్ళ ఒపీనియన్ వేరే వాళ్ళది. మనుషుల్ని సన్మార్గంలో నడిపించే గురువు సాయిబాబా. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది, సమస్య వచ్చినప్పుడు నేనున్నాననే నమ్మకాన్ని కలిగించేవాడు సాయిబాబా. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాళ్ళు సాయిబాబాని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక రకంగా ఫాలోవర్స్ అని కూడా చెప్పొచ్చు. చాలా మంది భక్తులను కూడా చెప్పుకోరు, ఫాలోవర్స్ అంతే. మేమందరం బాబా ఫాలోవర్స్ అంతే. ఆయన చూపించిన దారిలో నడుస్తూ ఉంటాం. ఓకే, సాయిబాబా గురించి చాలా మంచి డీటెయిల్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు.